200. పెన్ కలంకారీ చున్నీ వస్తుంది, నేచురల్ కలర్స్. టాప్ ఏం మంగళగిరి హ్యాండ్లూమ్ ఉంది. 3300. అవును, 5000 పడుతుంది. ఆ లాస్ట్ బ్లూ కలర్ ది సెట్. ఓకే, ప్రైస్ 3200 రూపాయలు. 3200. ఓకే, 4000. హాయ్ అండి, విజయవాడలో పడమట పంటకాలవ రోడ్ లో మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం లో మళ్ళీ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయిందండి. అడ్రస్, టైము కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి. మన భక్తి, మన బట్టలు రెండు మన సంస్కృతికి అద్దం. సో ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఎంత అందంగా ఉందో చూసేద్దాం రండి. మేడం మాది కడప జిల్లా ప్రొద్దుటూరు మేడం. మా దగ్గర శారీస్, కాటన్ శారీస్, పట్టు శారీస్, తర్వాత డ్రెస్ మెటీరియల్ మా ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది. ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ ఇందులో కనిపించే దాంట్లో 150 శారీ ఉంది. కాటన్ శారీ, ప్యూర్ కాటన్ బై కాటన్. బ్లౌజ్ ఒకటి రాదంతే. శారీ 5.5 మీటర్ పక్కా ఉంటుంది. ఇది వచ్చేసి ఇందులోనే ప్రింటెడ్ 250 శారీ. తర్వాత ఇందులోనే ఇక్కడ మనం డిస్ప్లే పెట్టాం కదా, ఇందులో వచ్చేసి 550 వస్తుంది విత్ బ్లౌజ్ శారీ. జరీ బార్ ఉంటుంది, ప్యూర్ కాటన్ బై కాటన్. తర్వాత మనకి ఇక్కడ డ్రెస్ మెటీరియల్, నారాయణపేట డ్రెస్ మెటీరియల్ మేడం. ఇందులో మనకు స్టార్టింగ్ వచ్చేసి 1550 నుంచి స్టార్టింగ్ అవుతుంది మేడం. 2500 వరకు డ్రెస్ మెటీరియల్ ఉంది. తర్వాత ఇది రా సిల్క్ డ్రెస్ మెటీరియల్. తర్వాత ఇది కలంకారీ డ్రెస్ మెటీరియల్, 2 పీస్ సూట్ ఉంది. ఇంకా కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్ అన్నీ ఉన్నాయి. షిబోరి ప్రైస్ 2500. 2500. అది 500 మేడం. 500. ఓకే, మల్కాట్ నావి. అవునండి, ఇది జార్జెట్ అండి. జార్జెట్ ఎంత పడుతుంది? 2100 అండి. 2100. పెన్ కలంకారీ చున్నీ వస్తుంది, నేచురల్ కలర్స్. టాప్ ఏం మంగళగిరి హ్యాండ్లూమ్ ఉంది. 3300. అవును, టాప్ హ్యాండ్లూమ్ మంగళగిరి వస్తుంది, చున్నీనేమో కలంకారీ వస్తుంది. 2100. 2100. అవును, సిల్క్ డ్రెస్ అండి, ఖాదీ సిల్క్ మెటీరియల్, బ్లాక్ ప్రింట్. ఇది చున్నీ అండి, ఇది బాటమ్. 1700. 1700. డ్రెస్ అండి, కోటా డ్రెస్ విత్ లైనింగ్ కూడా మేమే ఇస్తున్నాం మేడం. ఓకే, 2 కలర్ డైసెస్ ఉంటుంది. 1500. ఇది బాతిక్ డ్రెస్ అండి, కాటన్ చున్నీ వస్తుంది, బాటమ్ వస్తుంది, టాప్ అన్నమాట. $950 అండి. 950. చున్నీ బాటమ్. ఖాదీ సిల్క్ మీద కలంకారీ ప్రింట్. 1500 అండి. 1500. ఇది పళ్ళు అండి. శారీ అంతా ఇది. బ్లౌజ్ వచ్చేసి ఇది. బాందిని డిజైన్. అన్నిటికీ ఇప్పుడు మీరు చూపించిన అన్నిటికీ లైనింగ్స్ ఉంటాయా? అన్నింటికి ఉండదండి, కోటా వాటికి ఒక్కతే లైనింగ్స్, మిగతా అన్ని లైనింగ్స్ ఏమి ఉండవు. ఓకే, ఇది టాప్ అండి, ఎంబ్రాయిడరీ. టాప్ ప్లెయిన్ ఎంబ్రాయిడరీ, చివరి బాటమ్ ఉంది. 950. ఎంత? 950. 950. ఇంక ఇవి వెంకటగిరి చీరలండి. సో ప్యూర్ ఐటమ్స్ కాబట్టి ఇంకా కాస్ట్ కూడా అలాగే ఉంటాయి. నాకు ఇక్కడ 2 చీరలు చాలా బాగా నచ్చాయి. ఒకటి ఎల్లో కలర్ చీరకి కింద బ్లూ కలర్ అంచుంది కదా,
అదొకటిను, ఇంకా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చీర కూడా చాలా బాగా నచ్చిందండి. బట్ ఉండబట్టలేక ఇంకా ఆ ఎల్లో చీర అడిగాను. దాని కాస్ట్ 10,500 అంట. 10,500. 12,000 అయితే మనకి 10,000 వస్తుంది. ఇవి కూడా 10,000 పడుతుంది. వీళ్ళు కూడా ఇది వచ్చేసరికి నీకు 14,000. ఆ పింక్ 14,000, ఆ ఎల్లో ఆ డార్క్ గ్రీన్ మాత్రం 10,000 వచ్చేస్తాయి. 10,000 ఇల్లు కూడా అదే కాదు. ఈ రెండు కూడా అదే కాదు. ఇది మళ్ళీ 14 పడుతుంది. 14, ఓకే. ఇది కూడా నీకు 10,000. 10,000 ఇది వచ్చేసరికి 8-9 పడుతుంది. మీరు కాటన్ అయితే 1,600 ఉంది. కాటన్ అయితే 1,600. ఈ చెక్స్ ఇట్లా అయితే అవి కూడా 2,500 అలా పడతాయి. 2,500 అలా పడతాయి. ఓకే. సోఫా సెట్ అండి. సోఫా సెట్. సోఫా సెట్ ఓకే. ప్రైస్ వచ్చేది 2,600 అండి. 2,600 అండి. 2,600. ఇది దివాన్ సెట్ అండి. దివాన్ సెట్. ఓకే. అవునండి. ప్రైస్ 3,200 రూపాయలు అండి. 3,200. ఓకే. బెడ్ కవర్ అండి. బెడ్ కవర్స్ కవర్ ఎంత? ప్రైస్ వచ్చి 8,500. ఓకే. ఇవి ఫ్రాక్ బేబీ ఫ్రాక్ అండి. 650 అండి. 650. ఇట్లా ఇంచుమించు వచ్చి 20 years దాకా బైబిల్ అమ్మాయిలకు ఉన్నాయండి. 20 years. అమ్మాయిలకు ఉన్నాయండి ఈ సైజ్. పిల్ల కవర్స్ అండి. పిల్ల కవర్స్ ప్రైస్ వచ్చి 260 అండి. కవర్ 260. 260. కాస్ట్ ఎంత? ఇది వచ్చి 850 అండి. 850. స్పెక్స్ అండి. ఓకే. ఇట్లా కలర్స్ ఉన్నాయండి. ఇవి అవి ఎంత ప్రైస్? అది 650 అండి. ఇది 650. అవి ఎంత ప్రైస్? వచ్చి 1450 అండి. ఇది 1450. ఓకే. ఇది ఆ ఫ్రాక్ అది వచ్చి 1,800 అండి. ఇది 1,800 రేంజ్. దాన్ని బట్టి రేట్ ఉంటాయండి. ఇది అట్లా హోమ్ డెకరేషన్ అన్ని అవైలబుల్. ఫ్రాక్లు ఉంటాయండి, మిడ్డీస్ ఉంటాయండి, ఫ్రాక్లు ఉంటాయండి, మొత్తం అవైలబుల్ గా ఉంటాయండి. ఇంట్లో హోమ్ డెకరేషన్స్ అన్ని ఉంటాయండి. ఇది కాటన్ బై సీకో అండి. కాస్ట్ కూడా ఇవి వచ్చేసి 1,500 నుంచి ఉన్నాయండి. 3,000 వరకు ఉన్నాయి. వచ్చేసి ప్యూర్ పట్టు మావి. ప్యూర్ పట్టు. ప్యూర్ పట్టు 8,400 డిస్కౌంట్ పోను. ఓకే. ఇవన్నీ పట్టు బై పట్టు 5,500, 4,000, 6,000 అట్లా ఉన్నాయి. అవి పంచులు ఉన్నాయి. అవి మంగళగిరి కాటన్, మంగళగిరి పట్టు, ప్యూర్ పట్టు ఉన్నాయి. కంచి పట్టు ఇక్కడ కంచి పట్టు. అవి అవి ఎంత కాస్ట్? 20,000, 20,000 నుంచి 15,000 అట్లా ఉన్నాయి. డిస్ప్లే ఒకసారి ఇప్పుడు కాటన్ బై సీకో అన్నారు కదా, అక్కడ ఉన్నాయి డిస్ప్లే అక్కడ ఎదురుగా. ఇవి జార్ఖండ్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అండి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గొప్పతనం ఉంటది కదా. సో ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయండి. సారీస్ అనే కాదు, ఏ ఐటమ్ అయినా డిఫరెంట్ గా బాగున్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నారు కదా, ఆ ఎల్లోది 150 రూపీస్ అంటండి. ఆ చైన్ కొంటే పోగులు ఫ్రీ వస్తాయంట. సో దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. అవన్నీ చూడండి అంటున్నారు. ఏదైనా 150 రూపాయలు అంటండి. అలా చైన్ కొంటే వాటికి వచ్చే ఇయర్ రింగ్స్ ఫ్రీ అంట. అండ్ ఇక్కడ కింద ఇంకా వేరే ఉన్నాయి కదా, ఆ రింగ్స్ 50 రూపాయలు అంటండి. ఇంకా బ్యాండ్ టైపు అవి ఉన్నాయి కదా, అవి 20 రూపాయలు అంట. సో రేట్లు అయితే మరీ టూ మచ్ గా అయితే ఏం లేవండి. మీకు అంతకు ముందు ఎగ్జిబిషన్స్ చూసుంటారు కదా. సో ఈ టైప్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి కదా, అవి 100 రూపీస్ అంటండి. మీకు ప్రైస్ ని బట్టి ఒక ఐడియా ఉంటది కదా, ఓకే వర్తా అవునా కాదా అని. అండ్ మిస్ అవ్వకూడని ఎగ్జిబిషన్ లో ఇది కూడా ఒకటండి. ఇమిటేషన్ జ్యువెలరీ మహారాష్ట్ర అంటండి. లెఫ్ట్ సైడ్ పోగుల వరకు 50 రూపాయలు అంట. ఆ మిడిల్ వంత వరకు 100 రూపీస్, లైక్ 150 అంట. రైట్ సైడ్ మాత్రం 150 నుంచి 200 వరకు అలా ఉన్నాయి అంటున్నాడండి. నల్లపూసల గొలుసు గాని, ఆ గాజులు గాని, ఆ వైట్ టైప్ చైన్లు ఉన్నాయి చూసారా, అవి కానీ ఎంత బాగున్నాయో అండి అసలు.
ఆ బ్యాగ్స్ చూడగానే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో బామ్మగారు ఉండేవాళ్లే, ఆ బామ్మగారు వాళ్ళ కోడళ్ళు ఇంకా ఆ బ్యాగ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కదా. నాకు అవి చూడగానే అవి గుర్తొచ్చేయండి. ఇంక ఇవి కూడా యూపీ ఐటమ్స్. 200 ఇవి 150 100 రూపీస్. చిన్న పోగులు 60 రూపాయలు అంటండి. ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. ఇంకా పూస దండలు కూడా అతను ఏం చెప్తున్నాడంటే 5 పేటలు ఉంటే 2500 అంట, 7 లైన్లు అట్లా ఉంటే 3000 చిల్లరెంతో చెప్పాడండి. మళ్ళీ వెనకమాల 3 పేటలు ఉన్నాయి కదా, మళ్ళీ ఆ కాస్ట్ వేరు. అట్లా పేటల్ని బట్టి ఆ పూస సైజుని బట్టి కాస్ట్ అండి. అసలు ఇంక ఈ పూసల దండలు అయితే ఎన్ని ఉన్నాయో అసలు. కాకపోతే డిఫరెంట్ ఉన్నాయి ఒక్కొక్క చోట, కానీ షాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. నేను రియల్ లైఫ్ లో ఎప్పుడూ అసలు ఈ టైప్ ఆఫ్ చెప్పులు నేను ఎక్కడా చూడలేదండి. నేను ఈ ఎగ్జిబిషన్ వీడియో స్టార్ట్ చేయడం మొదలు పెట్టాక నేను అసలు ఎన్ని కొత్త వస్తువులు కొత్తవి ఏవేవో చూసేస్తున్నాను. సో నాలాగా మీరు కూడా ఎవరైనా ఫీల్ అయితే కామెంట్ చేయండి. మీకు ఈ షాప్ లో రింగ్ టైప్ ఆఫ్ వాచ్ ఉందండి, ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో. నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు, మీరు చూసే కామెంట్ చేయండి. ఆ పూసల దండలు అవి 200 డిఫరెంట్ రేట్స్. ఓకే, ఇవి 1500 పెద్దవి 1800. అవి ఏమైనా 350ఏనా? కిందవైనా పైన మొత్తం అన్ని 350. మీ వెనకమాల ఉన్నవి అవే 350నే. 200. ఓకే, ఆ బుట్ట 275 రూపాయలు అంటండి. ఈ ఐటమ్స్ అన్ని గడ్డి ఆకులతో చేసిన క్రాఫ్ట్ వర్క్ అంట, ఎంత బాగున్నాయో కదా. ఇంక ఇవన్నీ మనం గోల్డ్ దాచుకునే బాక్స్లు అంటండి. ఇంకా షేప్ ని బట్టి అవి కాస్ట్. రౌండ్ షేప్ లో ఉన్నవి 345 రూపాయలు అంటండి. ఆ స్క్వేర్ షేప్ లో ఉన్నదేమో 455 రూపాయలు అంట. అక్కడ మ్యాట్లు ఉన్నాయి కదా, అది ఒక్కొక్క మ్యాట్ వచ్చరికి 100 రూపాయలు అంటండి. ఇంకా తోరణాలు అట్లుంది కదా, ఒక్కొక్క తోరణం 295 అంట. ఇవి వాళ్ళ డీటెయిల్స్ అండి. మీకు ఆర్డర్ మీద కూడా చేసిస్తారంట, అందుకని పిన్ చేశానండి. The agate stones, this smaller வந்து 200 வரும். 200. This big size எடுத்தீங்கன்னா இது 250 வரும். ఓకే, బిగ్ సైజ్ అయితే 250. இது bracelets வந்து நாங்க 120 பண்ணிட்டு இருக்கோம். బ్రాస్లెట్ 120. ఓకే, This smaller స్మాల్ అయితే 350. Stones earrings இருக்கு 50 ல இருந்து 60 80. ఓకే, 50 60 80 లైక్ అలా இருக்கு. Bracelet இருக்கு, tiger eye stone bracelet, glass bead bracelets, agate stone bracelets. This bracelets வந்து crystal క్రిస్టల్ mixing பண்ணி 50 ல இருந்து 200 வரைக்கும் இருக்கு. bracelet 50 to 200 வரைக்கும் இருக்கு. ఇది కరంగాలి మాల. కరంగాలి మాల 500 600 800 500 600 800 లైక్ అలా அது போல இருக்கு. உங்களுக்கு இயரிங்ஸ் 50 ல இருக்கு, 150 ல இருக்கு. இயரிங்ஸ் நெக்லஸ் செட்ஸ் இருக்கு. நெக்லஸ் செட்ஸ் 250 500 350 డిఫరెంట్ రేట్లో. ఇక్కడ కొన్ని మాత్రమే పెట్టారండి కొండపల్లి బొమ్మలు. దీనికంటూ స్పెసిఫిక్ గా వేరే షాప్ కూడా ఉంది. అండ్ దీనికి ఎవరు అథెంటికేషన్ కూడా ఇలా సర్టిఫికేట్ కూడా పెట్టారండి ప్రతి దానికి. సో ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంకా మనం ఇట్లే చూపిస్తామేనండి మాకు కొండపల్లి బొమ్మలు అంటే ఇలా ఉండేవని. బొమ్మలో పెసలు అంటించిన పెసరపప్పు మాత్రం రియల్ అండి. ఈ కొండపల్లి బొమ్మలకి 400 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర ఉందండి. ఈ కొండపల్లి బొమ్మలని పొనికి చెక్క అనే చెక్కతో తయారు చేస్తారు. ఆ పొనికి చెక్క చాలా బరువు తక్కువగా ఉంటది. అందుకని చేసే కళాకారులకి
ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ఆ ఆకారంలో రావటానికి వాళ్ళకి అది సహాయంగా ఉంటదంటండి. సో నాకు తెలిసింది నేను చెప్పాను, మీకు ఎవరైనా ఇంకా తెలిస్తే కామెంట్ చేయండి. జై లక్ష్మీ నరసింహస్వామి. ఇది బిద్రీ క్రాఫ్ట్ అండి. ఇది మన భారతదేశపు అత్యంత ప్రసిద్ధమైన లోహ కళల్లో ఇది కూడా ఒకటండి. జింక్, కాపరు మిశ్రమ లోహంతో తయారు చేస్తారు. తెల్ల లోహంపై వెండి కాంతి, అదే మన బీదర్ బిద్రీ కళ. సంప్రదాయానికి మెరుపు చేకూర్చిన అద్భుతమైన హస్తకళ. కళకు కూడా జే ట్యాగ్ ఉందండి. అది బీదర్ ప్రాంతానికి మాత్రమే చెందిన ప్రత్యేకమైన కళ అని గుర్తింపు. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసింది నేను చెప్పాను, తప్పలేనుంటే సారీ. సైకిల్ షాప్ లో కూడా నేను కొన్ని చూడని వింత వస్తువులు చూసానండి. మీరు అవి ముందే చూసుంటే కామెంట్ చేయండి. నేను మాత్రం లిటరల్లీ ఇదే ఫస్ట్ టైం చూడటం. యాక్చువల్లీ ఈ సైకిల్స్ కొత్త అనుకుంటున్నారా? సైకిల్ కొత్త కాదండి. సైకిల్ గానీ రిక్షాలు గానీ ఇవి కాదండి కొత్త. నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అది మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. అసలు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ రిలేటెడ్ గా నేను ఎప్పుడూ ఏం చూడలేదండి. సో అది నేను ఫస్ట్ టైం చూసాను అనమాట. అది కూడా అది లైటర్. సో నాకు అది మరీ వింతగా అనిపించింది. పోనీ కీ చైన్ అంటే ఓకే. ఇప్పుడు మీకు ఆ పైన చూపిస్తున్న యూట్యూబ్ పక్కన 4-5 ఐటమ్స్ అవి లైటర్స్ అంటండి. అవి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. ఇంకో సంఘటన కూడా జరిగింది. యాక్చువల్లీ అతను యూట్యూబ్ లో కనపడాలని పాపం అతను చాలా ఆశపడుతున్నాడండి. బట్ నేను పెద్ద యూట్యూబర్ అనుకుని నన్ను వీడియో తీయమని చెప్పి అతను ఓన్ గా నేను వీడియో చేస్తున్నప్పుడే అతను ఒక కీ చైన్ తయారు చేసి ఇచ్చాండి. అది నాకు గిఫ్ట్ కూడా అన్నారు. యాక్చువల్లీ నేను అదేం తీసుకోలేదు. బట్ అతనికి మాత్రం యూట్యూబ్ లో కనపడాలి, ఏదో చెప్పాలి అనుకుని తను చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడండి. సో అందుకని అతని వీడియో కొంచెం మీకు ఉంటది, ఇష్టమైతే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. इसका है पूरा 1 पीस वेयर में बना हुआ है, विदाउट कटिंग, नो जॉइंट, लोगो स्टाइल फिनिशिंग, दिस पैकिंग, दिस स्टाइल, दिस हाफ रेट. ठीक है, माई यार्ड. और साइकिल 1 पीस, ये स्टार्ट ये लास्ट, पूरा 1 पीस, माई यार्ड. ये माई गिफ्ट दिखा. ఈ పీస్ అన్ని అంటే సింగిల్ పీస్ ఎక్కడ జాయింట్ లేకుండా ఉన్నాయి అంతేనా మీరు చెప్పాలనుకుంది? ठीक है, ये इक्का है ए. हाँ, ये రైట్. क्लिक. ఆ లైటర్ ఎంత? हाँ, ये 200. 200. ये पजल 20 rupees. 20 రూపీస్. पजल गेम. పజిల్ గేమ్. बाईसाइकिल 20 rupees. 20 rupees. 50 rupees. 50 rupees. Yeah. 50 rupees. 50 rupees. Bicycle. Only one and one the customer at shopkeeper at Calcutta. He made it all things. ఓకే, కలకత్తాలో ఇతను ఒక్కడే ఉన్నారు ఇవన్నీ రెడీ చేయడానికి. ప్రైస్? Right. Which one? విచ్ వన్? 400. అది 400. 300. Rickshaw 50 rupees. బుజ్జిది 50 రూపీస్. ఓకే, This one. Little one. అది 50 రూపీస్. It's 50 rupees. 250. हाँ, 250 ये भी. 250. ठीक है, और ये 400. 300. ఇవి జమ్మూ కాశ్మీర్ సారీస్ అండి, సిల్క్ సారీస్. ఎంత స్మూత్ గా ఉన్నాయో. కొంతమంది నాకేం సంబంధం లేదన్నట్టు అట్లా వీడియో తీసుకుంటే చాలే అనుకుని వదిలేశారు. కొంతమంది మాత్రం చాలా సపోర్ట్ ఇచ్చారండి.
సో ఇంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నా ఈ వీడియో ఇంత బాగా వచ్చిందండి. సో నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ పెయింటింగ్స్ డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగున్నాయండి. ఇట్లా ఫోటోలో వీడియోలో కన్నా అసలు ఇంకా మనిషి మన కళ్ళ ముందు ఉన్నారేమో అనిపించేంత చాలా బాగా వేశారు. సో కొంచెం కాస్ట్ గానీ ఏమైనా అడుగుదామని చూసాను, బట్ అతను జానం లైక్ అదా ఏదో చేసుకుంటున్నాడు, మౌనంగా ఉన్నారు. సో డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఇంకా అట్లా వీడియో తీసుకుని వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ ఎన్ని ఐటమ్స్ అండి, అసలు ఎప్పుడు ఎగ్జిబిషన్ చూసినా నేను ఇంకా ఎప్పుడు ఏదో ఒక కొత్త ఐటమ్స్ చూస్తానే ఉంటున్నాను. సో నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ మిగులుతున్నాయండి ఈ ఎగ్జిబిషన్ వీడియోస్ లో మాత్రం. ఇంకా ఇవన్నీ లేస్ ఐటమ్స్ అండి. సో ఆ ఎల్లో ఫ్రాక్ 200 రూపీస్ అంట. కుషన్ కవర్ ఇది ఎంత పడుతుంది? 200. ఈ క్యాప్స్ అవి ఇవి డైనింగ్ టేబుల్ మీదవా? ఇవి ఎంత పడతాయి? 150 ఈచ్ పీస్. ఓకే. ఇంకా ఇవి కలకత్తా ఐటమ్స్ అండి. లిటరల్లీ నేను ఇవి టీవీ సీరియల్లో లైక్ అట్లా చూసాను తప్ప ఎప్పుడు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇలాంటి ఎగ్జిబిషన్స్ బెస్ట్ అండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయి. సో ఎవ్రీ టైమ్ కొత్త కొత్తగా ట్రై చేయొచ్చు అనమాట. ఇవి వెంకటగిరిలోనే కాటన్ జామ్దాని సారీస్ అంటండి. ఎంత బాగున్నాయో. చేనేత వస్త్రాలు అంటే ఎంత న్యాచురల్ గా ఉంటాయని లిటరల్లీ నేను ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాకే చూసానండి. అంతకుముందు నాకు ఈ సారీ సెక్షన్స్ నాకు అంత బాగా తెలియవు. ఈ షాప్ లో నాకు దిమ్మ తిరిగే కాస్ట్ చెప్పాడండి. అంటే లిటరల్లీ వాటి వాల్యూ ఏంటో నాకు తెలియదు కాబట్టి అమ్మో అంత కాస్ట్ అనిపించింది. దాని వాల్యూ తెలిసిన వాళ్ళకి ఆ కాస్ట్ ఎఫర్ట్ అవునో కాదో తెలుస్తుంది. సో నాకు దాని విలువ తెలియలేదేమో. అసలు అంతంత కాస్ట్ పెట్టి కూడా ఇలాంటివి కొంటారా అనిపించేంత కాస్ట్ చెప్పాడండి. సో మీరు ఫస్ట్ కొన్ని ఐటమ్స్ అయితే చూడండి. నేను తిరిగి అతనితో మాట్లాడిస్తాను, అతను కాస్ట్ చెప్తారు. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నాకు అనిపించింది మాత్రం నేను చెప్తాను మీకు. కొన్నేమో తాటాకుల మీద తయారు చేసా అన్నాడండి, కొన్నేమో కొబ్బరి చిప్పలతో తయారు చేసా అన్నారు, కొన్నేమో అవి ఒక క్లాత్ మీద పెయింట్ అన్నారు, ఏంటో చెప్పారండి. బట్ అసలు నాకు ఆ కాస్ట్ విన్నాక అయ్యి బాబు అనిపించింది. అతను హిందీలోనే ఎక్స్ప్లెయిన్ చేశాడండి. సో నాకు తెలుగులో అనిపించింది మాత్రం నేను చెప్పాను. తప్పులు ఏమైనా ఉంటే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, నాకు హిందీ రాదు. సో అతను చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది నేను చెప్పానండి. నాకు ఓవరాల్ గా ఏం అర్థమైందంటే ఇవి తయారు చేయడానికి చాలా రోజులు టైం పడుతుంది, నిల్వ కూడా చాలా సంవత్సరాలు ఉంటాయి అనేది మాత్రం నాకు అర్థమైందండి. लीफ का कार्विंग होता है 1000 years लॉन्ग लास्टिंग. 4000 అంత పెద్దది? 150 days and 150 days and years and work 150 days 15 days వర్క్. एलिफेंट है. एलिफेंट छोटा छोटा एलिफेंट बड्डी का अंदर और फिगर का अंदर एलिफेंट पेंटिंग కాస్ట్ कॉटन కటాన్ క్లాత్ का ऊपर पेंटिंग हुआ है. ఓకే. వాటికి అవి ప్రైస్ ये रासलीला है, ये कृष्णा का स्टोरी है. ये रासलीला कृष्ण भगवान का रासलीला, ఓకే. कृष्णा का पूरा स्टोरी है. बचपन से जन्म से शुरू होता है पूरा. కోకోనట్ వి नारियल का फल है, सूप का फल है, गुड़लक. అండ్ కాస్ట్ ఎంత? कास्ट है ना 600 600. 500. ఓకే. सुपारी है, ये सुपारी खाता है. पान 100 रुपीज का 1 पीस 100 रुपीज. ये ప్యారెట్ चिड़िया है, चिड़िया అది ये 500 400 ऐसे. ఓకే. वो 4 चिड़िया 450 है. 10 चिड़िया है, 10 पीस इनका. का स्टोरी है, कृष्णा का स्टोरी है. ఎంత? ये 15,000 15,000 15,000 15,000.
ये स्टोरिया ये टाइम लगे 1 मंथ लगता है बनाने के लिए। ఓకే 1 మంత్ టైం పడుతుంది month लगता है। वो मेहनत का कितना 500 जमाने से जो पेन और पेंसिल नहीं था, पेन और पेंसिल नहीं था, इसका होता है निडिल से काम होता है, उसका कार्विंग होता है। पहले टच में कार्विंग कटिंग होता है, कटिंग के बाद कलर होता है, वहाँ का काजल देता है वो कलर आ जाता है। టస్సర్ సిల్క్ ఇది ఎంతమా ये जब रामचंद्र वनवास गया था, लक्ष्मण शक्तिवध हुआ था, इंद्रजीत मारा है शक्तिवध हुआ था जब, ये संजीवनी बूटी का है, बूटी बूटी जो संजीवनी बूटी, సంజీవని ఆకు संजीवनी సంజీవని का पेड़ ఆకు है। संजीवनी पेड़ लगाने के लिए घर में लगाने के लिए बच्चे लोग को किसका तबीयत खराब नहीं हुआ। ये हर बूटी का अलग अलग सामान है। ప్రైస్ ఎంత भाई 1200 रुपीज है। 1200 ఎంత పడుతుంది ప్రైస్ ని 650 750 అలా మీటర్ 650 అట్లా పడుతుంది 750 పర్ మీటర్. ఆ డ్రెస్ మెటీరియల్స్ ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చి ఒకటి 4500 టోటల్. పోషంపల్లి ప్యూర్ పోషంపల్లి నావి అవన్నీ మాక్సిమం అదే కాస్ట్ అండి 4000 నియర్లీ ఆ కాస్ట్ అవంతా హ్యాండ్ మేడ్ అంటేనే క్లాస్ శ్రీకాకుళం పొందూరు కద్దరంటే గాంధీ గారు కూడా మెచ్చిన మనం మర్చిపోలేని సంప్రదాయం పూర్తిగా చేతితో తయారైన ఈ పొందూరు కద్దర్ మన దేశానికే గర్వకారణం చేతితో నేసిన ప్రతి నూలు ప్రేమతో నిండిపోతుంది కదండి కాటన్ చీరలంటే చల్లని గాల్లా తేలిగ్గా అందంగా మెరిసే కాటన్ చీర ప్రతి అల్లికలో సౌందర్యం ప్రతి రంగులో మన సంప్రదాయం సింపుల్ కానీ క్లాస్ గా ఉంటది సో ఓవరాల్ గా నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియోలో ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా చెప్పండి నేను వాటిని కరెక్ట్ చేసుకుంటాను ఎందుకు అంటే నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాను కదా సో కొన్ని మిస్టేక్స్ నాకు తెలియకుండానే చేస్తాను కదా సో మీరు వాటిని గైడ్ చేస్తే నేను వాటిని కరెక్ట్ చేసుకుంటాను అండ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి